యూక్లిడ్ డివిజన్ అల్గారిథం గురించి డిస్కస్ చేసినామా ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ కూడా అప్లై రూల్స్ చూద్దామండి మా. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం యొక్క అప్లైడ్ రూల్స్. సో మనకు యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. సో యూక్లిడ్ డివిజన్ అల్గారిథం రూల్స్ చూస్తే దిస్ సే దట్ ఇఫ్ p of x equal to g of x into q of x plus remainder r of x. So if p of x and g of x are any two polynomials with g of x not equal to 0, then we can find polynomial q of x and r of x. p of x is equal to of x into r of x plus g of x into q of x plus r of x. We are either r of x not equal r of x equal to 0 or degree of r of x less than degree of g of x, if r of x not equal to 0. This result is known as the division algorithm for polynomials. So మనకి p of x equal to g of x into q of x plus r of x అనేది మనకి డివిజన్ రూల్ అనేది తెలుసు. అంటే మనం చేసిన డివిజన్ రైట్ రాంగ్ గా చెక్ చేసుకోవడానికి దీనికి మనకి ఫస్ట్ చాప్టర్ లోనే యూక్లిడ్ లెమ్మా అనే ఫార్ములా ప్రకారం కూడా మనము ఇవి దీని ప్రాసెస్ లో సాల్వ్ చేసినాం. హెచ్సిఎఫ్ ఎల్సిఎం దగ్గర మనము యూజ్ చేసినాం. సో మనకి ఇక్కడ ఏమి అంటే పాలినోమియల్స్ ని ఇంకొక పాలినోమియల్స్ తో మనం డివిజన్ చేసినప్పుడు క్వోషియంట్ అండ్ రిమైండర్స్ ఏ విధంగా ఉంటాయి అనేవి ఇక్కడ చూద్దామన్నమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివిజన్ అంటే ఎలా ఉంటుందంటే p of x అనే పాలినోమియల్ ని g of x అనే పాలినోమియల్ డివైడెడ్ బై చేసినప్పుడు క్వోషియంట్ వచ్చేసి q of x, రిమైండర్ వచ్చేసి r of x అవుతుంది. సో మళ్ళీ ఫస్ట్ రూల్ ఏమి అంటే ఇలా డివిజన్ చేసినప్పుడు సో మనకి g of x అనేది లీనియర్ పాలినోమియల్ అంటే డిగ్రీ 1 అయితే g of x యొక్క డిగ్రీ అంటే మనం ఇక్కడ డివిజన్ అనేది లీనియర్ పాలినోమియల్ అయినప్పుడు క్వోషియంట్ అనేది మనకి ఏమవుతుందంటే కాన్స్టాంట్ అవుతుంది. ఫస్ట్ రూల్ అది మనకేమి p of x అనేది
లీనియర్ పాలినోమియల్ అయితే g ఆఫ్ x అనేది లీనియర్ పాలినోమియల్ అంటే డిగ్రీ 1 అయితే మనకి r ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అవుతుంది. కాన్స్టాంట్ అవుతుంది. ఫస్ట్ వన్ రూల్. సో సెకండ్ వన్ రూల్ వచ్చేసి ఏమంటే ఇఫ్ డిగ్రీ ఆఫ్ q ఆఫ్ x if degree of q of x equal to 1 then degree of p of x 1 plus degree of g of x. సో ఫస్ట్ వన్ రూల్ ఏమి అంటే మనకి డివిజర్ అనేది లీనియర్ పాలినోమియల్ అయినప్పుడు రిమైండర్ అనేది కాన్స్టాంట్ అవుతుంది అన్నాం. సో సెకండ్ వన్ రూల్ ఏమి అంటే మనకి క్వోషియంట్ యొక్క డిగ్రీ 1 అయితే క్వోషియంట్ యొక్క డిగ్రీ 1. సో డిగ్రీ 1 ఉండే పాలినోమియల్ మనం ఏమంటాం లీనియర్ పాలినోమియల్ అంటాం. సో మనకి ఫస్ట్ డివిజర్ చూసినాము. నెక్స్ట్ సెకండ్ వన్ రూల్ ఏమి క్వోషియంట్ చూసినాం. క్వోషియంట్ అనేది లీనియర్ పాలినోమియల్ అయినప్పుడు మనకు అప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు ఏమవుతుంది 1 ప్లస్ g ఆఫ్ x 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x g ఆఫ్ x అంటే సపోజ్ మనకి ఇక్కడ లీనియర్ పాలినోమియల్ ఉందనుకోండి. సో ఈ లీనియర్ పాలినోమియల్ యొక్క డిగ్రీ అంటే లీనియర్ పాలినోమియల్ దీని యొక్క డిగ్రీ 1 అయినప్పుడు అంటే మనం g ఆఫ్ x తీసుకొని p ఆఫ్ x తో డివిజన్ చేసిన తర్వాత క్వోషియంట్ అనేది మనకి ఏం వస్తే లీనియర్ ఈక్వేషన్ అనేది వచ్చినప్పుడు మనకి p ఆఫ్ x ఎలా ఉంటుంది అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2 x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 5 క్వోషియంట్ ఎంత x ప్లస్ 1 వచ్చింది అనుకోండి. మనకి సెకండ్ వన్ రూల్ ఏమి 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x అన్నాం కాబట్టి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x అన్నాం. g ఆఫ్ x ఇప్పుడు మనకి ఏమొస్తుంది x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2. సో అప్పుడు క్వోషియంట్ యొక్క ఈ విధంగా మనకి వస్తుంది అని చెప్పడం జరిగింది అంటే ఏమి q ఆఫ్ x యొక్క లీనియర్ పాలినోమియల్ అయినప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x అవుతుంది. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుంది క్వోషియంట్ అనేది x ప్లస్ 1 డివిజర్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి దీనికంటే ఏమిది ఒకటి ఎక్కువగా ఉంటుంది అని చెప్తాము. సో మనకి థర్డ్ వన్ రూల్ ఏమి అంటే ఇఫ్ p ఆఫ్ x ఈజ్ డివైడెడ్ బై x మైనస్ a దెన్ ద రిమైండర్ ఈజ్ p ఆఫ్ x. సో మనము 9th క్లాసుల్లో రిమైండర్ థీరం ప్రకారం p ఆఫ్ x అనే పాలినోమియల్ ను x మైనస్ a తో డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ అనేది p ఆఫ్ a వస్తుంది అని చెప్పినాం. సో మనము p ఆఫ్ x ను x మైనస్ a తో డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ అనేది p ఆఫ్ a వస్తుంది అని చెప్పినాం 9th క్లాస్ లో రిమైండర్ థియరం ప్రకారం. సో మనకి దీన్నే చూసుకుందాం డివిజన్ ని 0కి ఈక్వల్ చేస్తే x ఈక్వల్ టు a వస్తుంది. సో మనకి పాలినోమియల్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది p ఆఫ్ a అవుతుంది. సో ఇది మనం 9th క్లాస్ లో రిమైండర్ థియరం లో చెప్పుకున్నాం. సో మనకి అదే ఇచ్చినారు ఇక్కడ చూడండి p ఆఫ్ x అనే పాలినోమియల్ ని x మైనస్ a తో డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ అనేది p ఆఫ్ a వస్తుంది అని చెప్పడం జరిగింది. సో లాస్ట్ వన్ ఫోర్త్ వన్ రూల్ ఏమి అంటే మనకి ఇఫ్ r ఆఫ్ 0 ఈక్వల్ టు వి సే q ఆఫ్ x divides p of x exactly or q of x is a factor of p of x. సో మనకి p of x అనే పాలినోమియల్ ని g of x అనేది
డివిజర్ తీసుకొని డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వస్తే P(x) అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అవుతుంది. అంటే సపోజ్ మనకి అప్పుడు P(x)కి G(x) అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. Q(x) అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్స్ 15 తీసుకున్నాం. 15 డివైడెడ్ బై 3 చేసినాము. సో 3 5 జా 15. సో అప్పుడు ఏమవుతుంది 15కి 5 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్ లోనే మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 5 అవుతుంది, 3 అవుతుంది. సేమ్ ప్రాసెస్ లోనే P(x) ని డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే Q(x) కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో మనకి 4 రూల్స్ చూడాలి. సో ఈ 4 రూల్స్ చూసేటప్పుడు మనకి ఈ సెకండ్ వన్ రూల్ అనేది మనము ప్రాబ్లం చేస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుందమ్మా. సెకండ్ వన్ రూల్ ప్రాబ్లం సాల్వింగ్ చేసినప్పుడు మనకి ఇంకా క్లియర్ గా 1 + డిగ్రీ ఆఫ్ g(x) అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనము కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుందమ్మా. సో మనకి ఇవి ఏమి డివిజన్ అల్గారిథం రూల్స్ మా. సో ఇవన్నీ ఉన్నాయా లేదా మనం ఒకసారి చూద్దామా. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం ఎగ్జాంపుల్ చూసినాము. ఎగ్జాంపుల్స్ లో ఏమి P(x) ఇచ్చినప్పుడు మనం అంటే పాలినోమియల్ ఇచ్చి క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినోమియల్ తో డివిజన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత డివిజన్ రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేసుకున్న తర్వాత వాటి యొక్క రూల్స్ చూస్తే మనకి 4 రూల్స్ లో ఏదో ఒక రూల్ అనేది అప్లై అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ కి వస్తే ఎక్సర్సైజ్ 3.4 లో ఫస్ట్ రోమన్ లోన సెకండ్ వన్ చూద్దాం. ఆల్రెడీ మనం 9th క్లాస్ లో పాలినోమియల్ ని డివిజన్ చేసే ప్రాసెస్ చూసినాము. సో ఇక్కడ కూడా మనము చూద్దాం. డివైడ్ ద పాలినోమియల్ P(x) by the polynomial g(x) and find the quotient and remainder in each of the following. P(x) is equal to x to the power of 4 minus 3x square plus 4x plus 5. g(x) equal to x square plus 1 minus x. సో మనకి ఇక్కడ ఏమి P(x) అనే పాలినోమియల్ ని g(x) తో డివైడెడ్ బై చేసినప్పుడు క్వోషెంట్ అండ్ రిమైండర్ కనుక్కోవాలి. క్వోషెంట్ అండ్ రిమైండర్ కనుక్కోవాలి. సో మనకి గివెన్ పాలినోమియల్ P(x) equal to x to the power of 4 minus 3x square plus 4x plus 5, g(x) equal to x square plus 1 minus x. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే to carry out division we first write both the dividend and divisor in decreasing order of their degrees. Decreasing order of their degrees. సో మనకి ఇక్కడ ఇచ్చిన పాలినోమియల్ యొక్క డిగ్రీ డిస్క్రీజింగ్ ఆర్డర్ లోన ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేస్తారు. చేసిన తర్వాత మనకి డిస్క్రీజింగ్ ఆర్డర్ అంటే డిగ్రీలు అనేది బిగ్ టు స్మాల్ ఉండాలి. సో మనకి అట్లా ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేసి లేకపోతే మనం వాటిని ఏం చేయాలి ఆర్డర్ లో రాసుకోవాలి. డిస్క్రీజింగ్ ఆర్డర్ లో ఏ ఇందు సో మనకి డిగ్రీస్ అనేది డిస్క్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇక్కడ డిగ్రీ చూడండి డిస్క్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కానీ ఇక్కడ 1 ఆర్డర్ ఒకటి మిస్ అయింది మా. ఏమి x to the power of 4 ఉంది,
ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది. సో, మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనేది మిస్ అయింది కాబట్టి, ఇలా మనకి ఒకవేళ ఆర్డర్‌లో డిగ్రీ అనేది మిస్ అయితే, మనం దాన్ని తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. సో, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి డిగ్రీ 4, 3, 2, 1, 0 వస్తుంది. సో, మనకి ఇక్కడ చూడండి 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత? 0. 0 ప్లస్ సమ్ వాల్యూసే అవుతాయి కాబట్టి మనకి ఈ పాలినోమియల్ అనేది చేంజ్ లేకోకుండగా మనము ఆర్డర్‌లో రాస్తున్నాం. సో, నెక్స్ట్ వన్ ఏమి? జీ ఆఫ్ ఎక్స్‌ని అబ్జర్వ్ చేస్తే, సో, మనకి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్ చూసుకుంటే, సో, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్. సో, మనకి ఆర్డర్‌లో లేవు. దీన్ని ఆర్డర్‌లో సెట్ చేసుకుంటే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, మనకి ఎక్స్ స్క్వేర్ తర్వాత అంటే డిగ్రీ 1 తర్వాత 2 తర్వాత 1 రావాలి కాబట్టి మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో, మనం ఇప్పుడు డిగ్రీస్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ డిగ్రీస్. సో, మనకి ఇక్కడ ఏమి డివిడెంట్‌ని, డివిజర్‌ని డిక్రీజింగ్ ఆర్డర్‌లో డిగ్రీస్ అనేది రాస్తున్నాం. సో, ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ స్టార్ట్ చేయాలి. సో, డివిజన్ స్టార్ట్ చేస్తే మనం లెఫ్ట్ సైడ్‌లో డివిజర్ రాసుకుంటాం. డివిడెంట్ ఏమి? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 0x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. డివిజర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో, మనం ఇప్పుడు పాలినోమియల్స్‌ని డివిజన్ చేసేటప్పుడు మనం క్వోషెంట్ అనేది ఎలా తీసుకుంటాము అంటే, క్వోషెంట్ అనేది ఎలా తీసుకుంటాం? డివిడెంట్‌లోని ఫస్ట్ టర్ము, డివిజర్‌లోని ఫస్ట్ టర్మ్ తీసుకొని డివైడెడ్ బై చేస్తాం. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 బై ఎక్స్ స్క్వేర్. సో, మనకు ఎక్స్ టు ద పవర్‌ని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. సో, మనకి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4లోని స్క్వేర్‌కి క్యాన్సిల్ అయితే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? క్వోషెంట్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ క్వోషెంట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ క్వోషెంట్ వచ్చిన తర్వాత డివిడెంట్ ఎలా రాసుకోవాలి సాల్వింగ్ చేసేది అంటే, ఇవి 2 మల్టిప్లై చేయాలి. సపోజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో, మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో, మనకి ఇప్పుడు ఇది డివిడెంట్ కింద రాసుకోవాలి. సో, ఇప్పుడు రాసుకుంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో, మనకి డివిజన్ చేసేటప్పుడు కింద ఉన్న డివిడెంట్ యొక్క వాల్యూస్ చేంజ్ అవుతాయి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో, ఇప్పుడు మనకి ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4కి మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్‌కి క్యాన్సిల్. సో, 0 ప్లస్ ఎక్స్ క్యూబ్ అవుతే ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి మైనస్ 4x స్క్వేర్. సో, మనము 7th క్లాస్ నుంచి ఏమి ఆల్జీబ్రా ఎక్స్‌ప్రెషన్స్‌ని అడిషన్, సబ్ట్రాక్షన్ చేయడం మనకు వచ్చు కాబట్టి, దాని ప్రకారం మనం చూసుకుంటే, సో, మనకి లైక్ టర్మ్స్‌ని యాడ్ గాని, సబ్ట్రాక్షన్ గాని చేస్తాం. సో, మనకు లైక్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం కాన్స్టాంట్స్ తీసుకొని మనము కాన్స్టాంట్స్‌ని అడిషన్, సబ్ట్రాక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో, మనకప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ తీసుకుంటాం. సో, ప్లస్ 4x. నెక్స్ట్ టర్మ్ ప్లస్ 4x. సో, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్సే. డివిడెంట్‌లోని ఫస్ట్ టర్ము, డివిజర్‌లోని ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్
ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ క్యూబ్ లోని ఎక్స్ స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతే ఎక్స్ వస్తుంది. ఎక్స్ అనేది మనకి ఇక్కడ పర్సెంట్ అవుతుంది. సో ప్లస్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఎక్స్. నెక్స్ట్ మనకి ఈ డివిజన్ ని క్వసెంట్ తో మల్టిప్లై చేస్తాము. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్. సో మనం ఇప్పుడు ఇది డివిడెంట్ కింద రాసుకుంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో సింబల్స్ చేంజ్. ప్లస్ ఎక్స్ క్యూబ్ కి మైనస్ ఎక్స్ క్యూబ్ కి క్యాన్సిల్. మైనస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది చేంజ్ అయిన సింబల్స్ తోనే యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ చేయడం కానీ చేయాలి. సో మనకి ఇక్కడ మైనస్ అయినా మనకి సింబల్ ఏమైంది, చేంజ్ అయింది, ప్లస్ అయింది కాబట్టి మనం ఇదే తీసుకోవాలి. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. సో మనకి 4 లో నుంచి 1 కట్ చేస్తే 3. సో మనకి బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ 3x స్క్వేర్. 4 ప్లస్ 4x మైనస్ ఎక్స్ ప్లస్ 3x. సో నెక్స్ట్ టర్మ్ మనకి ఏముంది 5 ప్లస్ 5. సో నెక్స్ట్ కూడా మనకి డివిడెంట్ లోని ఫస్ట్ టర్మ్ డివిజర్ లోని ఫస్ట్ టర్మ్ తీసుకొని చేస్తే ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, -3 వస్తుంది. సో మనకి క్వసెంట్ ఏమి -3. సో ఇక్కడ మనము క్వసెంట్ ని డివిజర్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ -3. సో -3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x minus 1 into plus 1 into minus 3 minus 3 minus 3x square plus 3x minus 3. Symbols change, plus minus plus. So minus 3x square ki plus 3x square ki cancel. Plus 3x minus 3x ki cancel. So 5 plus 3 8, remainder 8. So therefore quotient is, therefore మనకి ఏం కనుక్కోమన్నాడు, quotient and remainder అన్నాడు కాబట్టి therefore the quotient is ఏమొచ్చింది క్వసెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 రిమైండర్ అండ్ రిమైండర్ and remainder is 8. ఓకే మా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే, ఈ ప్రాసెస్ లో మీరు కొన్ని హోంవర్క్ చేస్తారమ్మా. హోంవర్క్. సో మనం 9th క్లాస్ లో కూడా ఇలాంటి డివిజన్స్ చాలా చేసినాము. సో మనకి ఫస్ట్ రోమన్ లో సెకండ్ వన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఫస్ట్ వన్ హోంవర్క్ చేయాలి. చేస్తారమ్మా? చేస్తాం మేడం. సో ఫస్ట్ వన్ హోంవర్క్. సో నేను థర్డ్ వన్ చెప్తాను. సో థర్డ్ వన్
సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. నేను థర్డ్ వన్ చెప్తే ఫస్ట్ వన్ మీరు హోంవర్క్ చేయాలి. సో మనకి డివిజన్ అర్థమైంది కదమ్మా? అర్థమైంది మేడం. సో మనకి ఈ ఎక్సర్సైజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మా. ఖచ్చితంగా పబ్లిక్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి డివిజన్ ఖచ్చితంగా ఇస్తాడు. సో మనకి ఈ డివిజన్ అల్గారిథం నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మా. ఇది హోంవర్క్ చేయండి, కాకపోతే నేను చెప్తాను. సో నెక్స్ట్ మనకి థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏముంది? p of x equal to x to the power of 4 minus 5x plus 6. So g of x is equal to 2 minus x square. So first of all మనం p of x equal to x to the power of 4 minus 5x plus 6. g of x equal to 2 minus x square. So first write the dividend and divisor in decreasing order of their degrees. So మనకి p of x యొక్క డిగ్రీస్ డిస్క్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేయాలి. సో మనకి డిస్క్రీజింగ్ ఆర్డర్ x to the power of 4 minus x minus 5x plus 6. సో మనకి ఇక్కడ ఉన్న పాలినోమియల్ అనేది డిస్క్రీజింగ్ ఆర్డర్ లోనే ఉంది మా. సో డిస్క్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నా కూడా మనకి డిగ్రీస్ అనేటివి మిస్ అయినాయి కాబట్టి అవి మనము ఆర్డర్ లో రాసుకుంటే డివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ g of x అనేది డివిజర్ ఈజ్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో మనకి ఇక్కడ ఇది డిస్క్రీజింగ్ ఆర్డర్ లో లేదు. సో ఈ డిస్క్రీజింగ్ ఆర్డర్ లో లేదు కాబట్టి మనం డిస్క్రీజింగ్ ఆర్డర్ లో రాసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ p of x equal to x to the power of 4 plus 0x cube plus 0x square minus 5x plus 6. Next g of x equal to minus x square plus 2. సో మనకి దీనికి కూడా x to the power x square ఉంది. అంటే డిగ్రీస్ లో డిస్క్రీజింగ్ ఆర్డర్ లో 2 1 0 రావాలి. సో మనకి 1 లేదు, దాన్ని కూడా రాసుకోవచ్చు. సో ఇవి రెండు సేమ్ ఈ ప్రాసెస్ లోనే మనం డివిజన్ చేయొచ్చు. లేదు మనకి డివిజన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము అంటే మనకి డిగ్రీస్ అనేది ఆర్డర్ లో రాసుకోవచ్చు. సో అప్పుడు దీని యొక్క డిగ్రీని కూడా మనము ఆర్డర్ లో రాసుకోవచ్చు. సో ఎట్లా రాసుకోవచ్చు? g of x equal to minus x square plus 0x plus 2 అని రాసుకుంటే డివిజన్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని డివిజన్ చేస్తే x to the power of 4 plus 0x cube plus 0x square minus 5x plus 6 divided by minus x square plus 0x plus 2. సో మనకి ఇంకా డివిజన్ సేమ్ ప్రాసెస్. ఏమి డివిడెంట్ లోని ఫస్ట్ టర్ము, డివిజర్ లోని ఫస్ట్ టర్మ్ తీసుకుంటే మనకి క్వోషెంట్ అనేది వస్తుంది x to the power of 4 by minus x square. సో మైనస్ న్యూమరేటర్ లోకి వస్తుంది. x స్క్వేర్ కి x to the power of 4 లోని x స్క్వేర్ కి క్యాన్సిల్ అయితే మైనస్ x స్క్వేర్ వస్తుంది. సో మైనస్ x స్క్వేర్ ఇప్పుడు ఈ క్వోషెంట్ ని డివిజర్ తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0
into x, 0x into x square, 0x cube, 2 minus 2 into x square, 2x square వస్తుంది. సో మనం తీసుకుంటే x to the power of 4 minus 0x cube minus x square. సో సింబల్స్ చేంజ్. x to the power of 4 plus x to the power of 4 కి minus x to the power of 4 కి క్యాన్సిల్. సో మనకి 0 ప్లస్ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ 0x క్యూబ్. సో మనకి అది 0x క్యూబ్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. సో 0 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమి 0x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఏమొస్తుంది? ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. 2 ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ ఇక్కడ 2x స్క్వేర్. సో నెక్స్ట్ టర్మ్ ఏమి? మైనస్ 5x. సో మనకి 0 కాబట్టి ఫస్ట్ టర్మ్ అనేది 2x స్క్వేర్కి వస్తుంది. సో డివిడెంట్లోని ఫస్ట్ టర్ము, డివిజర్లోని ఫస్ట్ టర్ము డివైడెడ్ బై చేస్తే పర్సెంట్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే -2. సో అప్పుడు మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 2 ఇంటూ -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 0 x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 4. సో నెక్స్ట్ మనము తీసుకుంటాం 2x స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 4. సో సింబల్స్ చేంజ్. ప్లస్ కి మైనస్ కి క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 5x ప్లస్ మైనస్ 4. సో మనకి సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ టర్మ్ కాన్స్టెంట్. సో ఇక్కడ మైనస్ అవుతుంది. -4 అంటే ఇక్కడ +4 అవుతుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? +6 కిందికి +6. సో మనకి -5x +4 +6 అంటే ఏమొస్తుంది? +10 అవుతుంది. మరి రెండు కాన్స్టాంట్ కాబట్టి మనము యాడ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి ఈ స్టెప్ -5x +4 ఉంది +6. నెక్స్ట్ టర్మ్ మనం కిందికి తీస్తే +6 అవుతుంది. సో మనకి ఇక్కడ -5x ఇవి రెండు కాన్స్టాంట్ కాబట్టి రెండు ప్లస్లు యాడ్ చేస్తే ఏమవుతుంది? 10 అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ స్టెప్ కి ఏమవుతుంది? ఇక్కడ -5x + 10. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. మనం ఎప్పుడు ఇంకా రూల్స్ ని ఈ డివిజన్ ని స్టాప్ చేయొచ్చు అని చెప్పినమ్మా. మనం డివిజన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం కొన్ని కండిషన్స్ చూసుకున్నాం. డివిజన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనేది. డివిజర్ యొక్క డిగ్రీ కంటే రిమైండర్ యొక్క డిగ్రీ తక్కువ అయినప్పుడు మనకి డివిజన్ కంప్లీట్ అయినట్లని చెప్పుకున్నాం. సో డివిజన్ కంప్లీట్ అయినట్లు చెప్పుకున్నాం. సో మనకి ఇక్కడ చూడండి ఏముంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో మనకి డివిజర్ డిగ్రీ కంటే రిమైండర్ డిగ్రీ అనేది చిన్నదైంది కాబట్టి మనం ఇక్కడికి స్టాప్ చేయొచ్చు. డివిజన్ అనేది స్టాప్ చేయొచ్చు. ఎప్పుడు డివిజన్ మనకి పాసిబుల్ అవుతుంది అంటే డివిజర్ డిగ్రీ కంటే డివిడెంట్ డిగ్రీ ఎక్కువ ఉన్నప్పుడు డివిజన్ కంటిన్యూ చేస్తాం. సో మనకి ఎప్పుడు అయిపోయింది డివిజన్ అనేది అంటే
మనకి ఈ డివిజర్ యొక్క డిగ్రీ పెద్దగా ఉండి రిమైండర్ యొక్క డిగ్రీ చిన్నదైనప్పుడు మనకి ఈ డివిజన్ ని స్టాప్ చేసేస్తాము. సో మనకి ఇక్కడ డివిజన్ స్టాప్ అయిపోయింది. సో దేర్ ఫోర్